నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాస 17వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు తులారాశిలో విశాఖ 3 పాదం మీద మరియు వృశ్చిక రాశిలో అనురాధ 1 మీద వరకు కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఇక తులారాశిలో అధిపతి శుక్రుడు, విశాఖ నక్షత్ర అధిపతి గురువు. ఇక వృశ్చిక రాశి అధిపతి కుజుడు, వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం, శని నక్షత్రం. కాబట్టి ఈ 4 వాటి మీద కూడా చంద్ర ప్రభావాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. అయితే ముందుగా మేషరాశి. పనుల్లో ఆటంకాలు ఏర్పడిన పట్టుదలతో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం లేదా స్తోత్రం చేయండి. వృషభ రాశి. ఇక వ్యాపార ఒప్పందాలు అయితే లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. మహాలక్ష్మి అష్టకం పఠించండి. మిథున రాశి. శత్రువులపై విజయం సాధిస్తారు. పాత రుణాల నుండి ఉపశమనం లభిస్తుంది. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి ఈరోజు. కర్కాటక రాశి. సంతాన పరంగా శుభవార్తలు వింటారు అనేది చెప్పచ్చు. సృజనాత్మకత పెరుగుతుంది. ఈరోజు శివలింగానికి పాలు సమర్పించండి. ఇక సింహరాశి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది మరియు స్థిరాస్తి కొనుగోలుకి ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు అనేది కొంతమందికి వారి జన్మజాతకం నుండి కూడా చూడాలి. ఆదిత్య హృదయం పఠించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వీరికి. కన్యా రాశి. సోదరుల సహకారం లభిస్తుంది ఈరోజు వీరికి. చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. వినాయకుడికి గరికతో పూజ చేయండి. తులారాశి. ఆర్థిక లాభాలుంటాయి వీరికి. ఈరోజు మాట తీరులతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. లలితా సహస్రనామం పారాయణం చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. వృశ్చిక రాశి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు మరియు వృత్తిలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కొద్దిపాటి ధైర్యం లభిస్తుంది. ధనుసు రాశి. వీరికి ఖర్చులు పెరగవచ్చు. ఆధ్యాత్మిక పనులు పెట్టి ఆసక్తి చూపుతారు ఎక్కువగా. దత్తాత్రేయ స్వామిని పూజించండి. మకర రాశి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మిత్రుల ద్వారా సహాయం అందుతుంది ఈరోజు వీరికి. శనీశ్వరునికి తైలాభిషేకం, నువ్వుల నూనె దీపం వెలిగించండి. కుంభరాశి. ఉద్యోగంలో ప్రమోషను లేదా సానుకూల మార్పులు ఉంటాయి కుంభరాశి వారికి. అయితే పేదలకు అన్నదానం చాలా మంచిది. మీనరాశి. అదృష్టం కలిసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఈరోజు వీరికి. పరిష్కారంగా దత్తాత్రేయ స్వామి స్తోత్రం పఠించండి ఈరోజు. సర్వదా శుభం కలుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి. సర్వేజన సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.